హలో, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ఈ స్టోరీస్‌కి మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈజ్ టూ గుడ్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం ఇలా చెప్పుకుంటున్న స్టోరీస్ ఆల్మోస్ట్ చాలామందికి రీచ్ అవుతున్నందుకు, టచ్ అవుతున్నందుకు, మీరు ఆ స్టోరీస్‌తో కనెక్ట్ అవుతున్నందుకు ఐయామ్ సో హ్యాపీ. ఇంకొక మంచి స్టోరీ చూశాను. ఆహ్, చాలా చిన్న స్టోరీ. చాలా చిన్నదంటే చాలా చిన్నది. నేను జస్ట్ ఊరికే ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే అందులో ఆ ఫీడ్‌లో కనిపించింది నాకు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందండి. స్టోరీ చిన్నదైనా వాల్యూ చాలా పెద్దది. మీకు కూడా ఈ స్టోరీ నుంచి మీకేం నేర్చుకున్నారు? మీకేం తెలిసింది నాకు చెప్పండి. అనగనగా ఒక టీచర్ ఉంటారు. ఒక టీచరు స్కూల్‌లో పిల్లలందరినీ పిలుస్తారు. పిల్లలందరినీ పిలిచి ఆహ్, అంటే లైఫ్ లెసన్స్ ఎలా నేర్పిస్తారు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. పిల్లల్ని పిలిచి మీకందరికీ ఒక టెస్ట్ పెడతాను అంటే ఎస్ టీచర్ అంటారు. మీరు మీరందరూ కవర్స్ తీసుకోండి. కవర్స్ తీసుకొని మీకు ఎంతమంది ఇష్టం లేరో అన్ని నెంబర్ ఆఫ్ టొమాటోస్ అందులో వేయండి అని చెప్తుంటారు. అక్కడ టొమాటోస్ ఉంటాయి ఒక పెద్ద పెద్ద డబ్బాలో. సో మీకు కవర్స్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కవర్ తీసుకొని మీకు ఎంతమంది ఇష్టం లేదో అన్ని నెంబర్ ఆఫ్ టొమాటోస్ అందులో వేయండి. ఒకవేళ మీకు 10 మంది ఇష్టం లేకపోతే 10 టొమాటోలు, ఎవరికైనా ఇద్దరు ఇష్టం లేకపోతే 2 టొమాటోలు, అట్లా ఆ నెంబర్‌ని బట్టి అన్ని టొమాటోస్ వేయండి కవర్‌లో అని చెప్తారు. సరే అందరూ వస్తారు. కొంతమంది 1, కొంతమంది 2, కొంతమంది ఒక 15, 20 టొమాటోలు, ఇట్లా ఎవరికి ఆలోచించి వాళ్ళు మనకిష్టం లేదు, వీళ్ళు మనకిష్టం లేదని చెప్పి ఆలోచించి టొమాటోస్ వేసుకుంటారనమాట. వేసుకొని అందరూ వచ్చి నిలబడతారు. నిలబడితే టీచర్ చూస్తారనమాట. ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్కలా ఉంటుంది కవరు. టీచర్ అంటారు, మీకు మెయిన్ టెస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది కాదు యాక్చువల్లీ టెస్ట్. మీరేం చేయాలంటే ఈ కవర్స్‌ని ఒక నెల రోజుల పాటు మీరు ఏ పని చేస్తే ఆ పనిలో, మీరు ఎక్కడుంటే అక్కడ ఈ కవర్ మీతోనే క్యారీ చేయాలి ఒక నెల రోజుల పాటు అంటారు. అమ్మా! నెల రోజులా అనుకుంటారు స్టూడెంట్స్. బట్ అగైన్ టీచర్ పెట్టిన ఎక్సర్సైజ్ కదా ఇది. ఓకే టీచర్ అంటారు. సో ఒక నెల రోజుల పాటు వాళ్ళు ఎటు వెళ్తే అటు ఆ కవర్లు, కామన్ సెన్స్ పాయింట్, మనకి ఏదైనా సరే ఒక కవర్లో పెట్టి మనం కూరగాయలు తీసుకెళ్తుంటే అవి కొన్నాళ్ళకి పాడైపోతాయి కదా. అట్లానే ఆ నెల రోజులు అయ్యేసరికి దారుణమైన భరించలేని వాసన అనమాట. నెల రోజుల తర్వాత మళ్ళీ అందరూ వస్తారు. టీచర్ మొత్తం అందరినీ ఒకచోట అసెంబుల్ చేస్తారు. అసెంబుల్ చేసి ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్ అని అడిగితే స్టూడెంట్స్ చెప్తారనమాట. అస్సలు భరించలేని పరిస్థితి టీచర్ నాది. ఎక్కువ టొమాటోలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో నేను అస్సలు భరించలేని పరిస్థితి ఇది. ఎప్పుడెప్పుడు నెల రోజులు అవుతాయా నేను ఇది వదిలించుకుందాం ఈ బరువు అని చెప్పి చూస్తున్నాను అని. 1, 2 టొమాటోలు ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. బికాజ్ ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు ఎక్కువగా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఆ 1, 2 ఖరాబ్ అయినా అంత స్మెల్ రాదు, అంత దుర్గంధం రాదు కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్తారు, టీచర్ చెప్తారనమాట. దీని నుంచి మీకు ఏమర్థమైంది అంటే స్టూడెంట్స్ అంతా గప్చుప్ ఉంటారు. మీకు ఎంతమంది ఇష్టం లేరో అన్ని టొమాటోలు వేయమని చెప్పాను కదా. సో ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు, అంటే ఎవరైతే ఎక్కువ టొమాటోలు వేసుకున్నారో వాళ్ళు ఎక్కువ కష్టాన్ని అనుభవించారు. అవన్నీ కుళ్ళిపోయి ఆ స్మెల్తో నానా ఇబ్బంది అనుభవించారు. వేరాజ్ ఒక్కళ్ళే ఇష్టం లేరు అని ఒక టొమాటో వేసుకున్న వాళ్ళకి ఆ పెయిన్ చాలా తక్కువ. వాళ్ళు ఇబ్బంది పడ్డారు, బట్ అది తక్కువ. సో ఈ చిన్న విషయం, ఈ చిన్న స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఎవరినైనా ఇష్టపడమో, మనకి అందరూ నచ్చాలనే ఉండదు. చాలామందికి చాలా రకాల ఇవి ఉంటాయి. మనకి కొంతమందితో వేవ్ లెంగ్త్ మ్యాచ్ కాకపోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఎవరినైనా ఇష్టపడమో లేదా ఎవరి మీదైనా మనం అయిష్టత పెంచుకుంటామో, అది మనకి ఈ స్టోరీలో ఆ టొమాటోల బర్డెన్ లాగా మనకి తెలియకుండానే మన మనసులో ఒక పెద్ద బర్డెన్ అవుతుందండి. ఆ బర్డెన్ ఎంత బర్డెన్ అవుతుందంటే, అది టొమాటోలు ఎట్లయితే కుళ్ళిపోయి ఆ భరించలేని వాసనతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారో పిల్లలు, అట్లనే ఈ బర్డెన్ మనకి ఊపిరి ఆడనీయకుండా చేస్తుంది. మనల్ని ఇబ్బంది పెడుతుంది. మనం ఎవరినో ఇష్టపడకపోవడం వల్లో, లేకపోతే ఎవరినో అసహించుకోవడం వల్లో వాళ్ళకేమవుతుందో మనకు తెలియదు, కానీ ఫస్ట్ మనం ఇబ్బంది పడుతుంది దానివల్ల. సో ఒకవేళ మీకు ఎవరైనా నచ్చలేదనుకోండి, వదిలేయండి. వాళ్ళతో మాట్లాడడం మానేయండి, లేకపోతే వాళ్ళతో దూరంగా ఉండండి. అంతే తప్ప వాళ్ళ మీద ఆ కోపమో, లేకపోతే వాళ్ళ మీద ఆ అయిష్టత అనే ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాటిని మీతో పాటు క్యారీ చేయొద్దు. దట్ విల్ యాడ్ మోర్ బర్డెన్ టు యూ. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీకు ఊపిరి సలపకుండా, ఊపిరి ఆడనీయకుండా చేస్తుంది, మీకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, మీ మనసు ఇబ్బంది పడుతుంది. సో ఈ బుజ్జి స్టోరీ నుంచి ఇంత పెద్ద వాల్యూ
నేర్చుకున్న నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే అండి, ఇది ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుంది. మనకు కూడా చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో చాలామంది నచ్చరు. సో ఈ నచ్చని వాళ్ళ మీద పగలు, ప్రతీకారాలు అవి ఇవి పెట్టుకొని రగిలిపోయి మనల్ని మనం నిరంతరం ఆ నెగటివిటీతో నింపేసుకుని, లేకపోతే మనల్ని మనం బాధ పెట్టేసుకుని, మన మనసుని బాధ పెట్టి, వై ఆల్ దిస్ నాన్ సెన్స్? మీకు ఎవరైనా నచ్చకపోతే జస్ట్ కట్ ఇట్ ఆఫ్, లీవ్ ఇట్ ఆఫ్, వదిలేయండి. లేదు వాళ్ళు మ్యాటర్ అవుతారు మీకు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఆ ఫీలింగ్స్ని, ఆ కోపాన్ని మీతో క్యారీ చేసి మిమ్మల్ని మీరు, మీ ప్రశాంతతని, మీ లైఫ్ని, ఈవెన్ అది ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇవేమీ చేసుకోకండి, ఓకేనా? ఈ స్టోరీ నుంచి నాకు తెలిసింది ఇది. చాలా నచ్చింది నాకు ఈ స్టోరీ. మీకు కూడా నచ్చిందా నాకు చెప్పండి. అండ్ ఈ స్టోరీ నుంచి మీరేం నేర్చుకున్నారు? మీ లైఫ్లో కూడా ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయా? ఎవరి మీదో కోపం పెంచుకోవడం వల్ల మీరు దాంతో బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో. నేను ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతానండి. బట్ ఏంటంటే అందరి పేర్లు చెప్పే టైం నాకు సరిపోదు. అట్లయితే మన స్టోరీ చాలా పెద్దదవుతుంది. బట్ ఒకరోజు మనం లైవ్లో కలుద్దాం, అప్పుడు డెఫినెట్లీ పేరున అందరితో మాట్లాడతాను. అండ్ ఎస్, ఈ స్టోరీ మీకు నచ్చితే నాకు చెప్పండి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే ఒకవేళ మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరో ఒకరికి డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు చెప్పేదే, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. ఈ స్టోరీ నుంచి మీకు తెలిసిన వాల్యూ ఏంటి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకేమైనా ఉందా, ఇవన్నీ ప్లీజ్ లెట్ మీ నో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను కామెంట్ చేయండి అని ఎందుకు చెప్తానంటే, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చదివినప్పుడు నాకు ఫిజికల్గా మీరు ఎలా ఉంటారనేది నాకు తెలియకపోయినా ఒక కనెక్ట్ లాంటిది ఏర్పడుతుంది. ఫలానా వాళ్ళు ఇలా కామెంట్ చేశారు, వాళ్ళ అభిప్రాయం ఇది అనేది తెలిసినప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నట్లు, లేదా నేను చెప్పిన దానికి మీరు నాకు మీ రెస్పాన్స్ చెప్తున్నట్లు అనిపిస్తుంది. సో చాలా బాగా అనిపిస్తుంది. అందుకనే డెఫినెట్లీ కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ ఎవరి మీదైనా కోపం, పగ, ప్రతీకారాలు ఇలాంటి ఫీలింగ్స్ మీతో క్యారీ చేయకండి. ఓకే, బాయ్.